ఏం జరిగిందమ్మా? ఎందుకొచ్చారు ఇక్కడ ప్రజాభవన్? నా పేరు మెహబూబీ సార్. నేను సరూర్‌నగర్‌లో ఉంటాను. నేను 1989లో ల్యాండ్ కీసర్లో కొన్నాను సార్ 200 యార్డ్స్. అది అప్పుడు అడవి. రూ. 10 గజంలో కొన్నాను. 2, 3 సార్లు వచ్చాను. అదంతా భయమేసి వెనక్కెళ్ళిపోయాను సార్. తర్వాత అది మళ్ళా వెళ్ళినప్పుడు అది కబ్జాలో ఉంది. అంతా గోడలు కట్టేసుకున్నారు. అది మోహన్ లాల్ అనేసి డీఎస్పీ రిటైర్ అంట సార్. ఆయన కబ్జా చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు కొన్నాను అంటున్నాడు. మీది సెకండ్ డాక్యుమెంట్, మీకేమి విలువ లేదు ఇప్పుడు అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను ప్రజావాణి ఏమన్నా వదిలేశాను సార్. ప్రజావాణి కదా వచ్చింది, ఏదన్నా న్యాయం జరుగుతుందని తిరుగుతున్నాను సార్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళేమో ఏసీపీకి రాశారు కుసాయిగూడ. ఆ సారేమో ఇక్కడ మన కీసర్లో సిఐ సార్కి రాశారు. వాళ్ళంతా ఇప్పుడు ఇది సెకండ్ డాక్యుమెంట్ కదా, ఏం చేస్తాము, ఒక 5 లక్షలు ఇప్పిస్తాము తీసుకోండి అంటున్నారు. నాకు ల్యాండ్ సిఐ గారు నేనేం చేసుకోను సార్, నాకు ల్యాండ్ కావాలి కానీ 5 లక్షలకి వేరే చోట కొంటే వస్తుందా మీరు చెప్పండి. ఫస్ట్ ఎవరమ్మారు మీకు? మాకు ప్రకాష్ రావు అని అమ్మారు సార్. ఆయన లేడు, చనిపోయాడు. ఏ ఇయర్? 89లో కొన్నాను. ఆ తర్వాత ఆయన లేరు, ఇప్పుడు తిరుగుతున్నాను. తర్వాత బోగా 35 సంవత్సరాలు అవుతుంది. 35 అయింది. 35 ఏళ్ళకి నాకు 5 లక్షలు ఇస్తామంటున్నారు 200 యార్డ్స్కి. అది ఎంతవరకు న్యాయం? ఎంత పెట్టి కొన్నారు మీరు? 2000 సార్. 2000కి 200 కొన్నాను. 200 స్క్వేర్ యార్డ్స్ 2000 రూపీస్. అప్పుడంతా అడవే కదా? పెద్ద అడవి సార్. 3 టైమ్స్ వచ్చి భయపడి వెనక్కి వెళ్ళా. తర్వాత చూస్తే గోడలు అవి ఇవి కట్టేసుకున్నారు, కబ్జా అయిపోయింది, మీది లేదంటే ఊరుకున్నాను సార్. ప్రజావాణి వచ్చింది, న్యాయం జరుగుతుందని కలెక్టర్ ప్రజావాణికి వెళ్ళా. తర్వాత ఇక్కడికి 3 సార్లు వచ్చాను సార్. ల్యాండ్ కొన్న తర్వాత మీరు ఏం ఫెన్సింగ్ ఇట్లా ఏం చేసుకోలేదా? అప్పుడు ఫెన్సింగ్ వేయించాను, అది పడేసారు. రాళ్ళు కూడా లేవు సార్. మరి అంటే ఎవరు చూసేవాళ్ళు? ఎప్పుడెప్పుడు వెళ్ళేవారు చూడడానికి? మామూలుగా ఎప్పుడో 3 సంవత్సరాలకి అట్లా ఒకసారి వెళ్ళాను సార్. తర్వాత వెళ్తే అది క్యాన్సిల్ అయిపోయింది, నిధి లేదు, అమ్మేశారు, కబ్జా అయిపోయింది, నిధేమి లేదు అంటున్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉన్నాయి ఎక్కువ ల్యాండ్స్? రాఘవేంద్ర నగర్ అనేసి అది ఏరియా పేరు రాఘవేంద్ర నగర్ సార్. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ అమ్ముతున్నారు కొందరు. అది ఫెన్సింగ్ అది వేయించుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు. అది మరి పక్కన వాళ్ళని అడిగితే ఏమంటారు? ఏమంటున్నారు, ఆయన ఏసీపీ డిఎస్పీ రిటైరు మోహన్ మేమేం చెయ్యలేము, ఏదన్నా ఉంటే మీరే చూసుకోండి అంటున్నారు. నేను ఒకదాన్ని తిరుగుతున్నా. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అవి పక్కపొంటి అన్ని వెంచర్లు కాదు సార్, ఫ్లాట్స్. అందరూ ఎవరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళవన్నీ ఉన్నాయి సార్. లేఅవుట్ ప్రకారంగా నాది 132, 133 అవన్నీ డిస్టర్బ్ అయినాయి. అపోజిట్లో రోడ్డుకు అపోజిట్లో 172, 73, 70 అవన్నీ అట్లాగే ఉన్నాయి. వాళ్ళ ఎదురుగా నీది ఇక్కడ వస్తుందని చూపించారు కాబట్టి తిరుగుతున్నా. అవన్నీ ఉన్నాయి, నాదే ఎందుకు డిస్టర్బ్ అయ్యింది? ల్యాండ్ లేఅవుట్ ఎవరు సరిగ్గా చూడట్లా నాది. అది ఇన్వెస్టిగేషన్ ఎవరు చెయ్యట్లేదు. మీ ల్యాండ్ పక్కపొంటి వీళ్ళు కూడా మీకు కూడా అలా రిజిస్ట్రేషన్ మోహన్ లాల్ 4000 గజాలు కొన్నాడంట సార్. దాంట్లో నాది ఉంది. అది మొత్తం కలిపి కొన్నాడు. మీకు ఇవ్వలేదు డబ్బులు? అయితే వాళ్ళకి ఇచ్చాడన్న మరి? ఎవరికి ఏమి కొన్నాడంట సార్ వాళ్ళ దగ్గర. ఉంటే అదే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళకి ఇచ్చాడేమో. నన్ను కూడా అమ్మమన్నారు సార్. 10,000 ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకున్నారు అంతే. అప్పుడు 90లో 1 ఇయర్కి కొన్న తర్వాత 1 ఇయర్కి వాళ్ళు ఎవరో వచ్చారు సార్. వచ్చి అవి ఇచ్చేసేయండి, అక్కడ ఏమి ఫ్లాట్స్ మీకు కాదు, మాకు ఇచ్చేసేయండి, 10,000 ఇస్తామని. అంటే 1 ఇయరే కదా సార్, 2000కు 10,000 ఇచ్చి తీసేసుకున్నారు. నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా, నాకు పనికొస్తుంది, నేను ఇవ్వనని ఇవ్వలేదు సార్. అది ఇప్పుడు అది మధ్యలో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు నేను తీసుకుంటే డిస్టర్బ్ అయిపోతుంది కదా సార్, అందుకని నాకు ఇవ్వట్లే. ఇప్పుడు నేను అమ్మలేదు, అప్పుడు డాక్యుమెంట్ ఇవ్వలేదు, అందులో మధ్యలో ఉంది, వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు. దానికి ఎవరు ఏమనంటే మేము కొన్నాము,
వెంచర్ మార్చేశారు, అంతా చేశారు సార్. మరి ఆపోజిట్లో కూడా ఉండాలి ఇప్పుడు అడ్డు పడేది ఎవరు? ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ. వీళ్ళు పక్కన వాళ్ళతోని ఓనర్ వాళ్ళతోటి కానీ ఎప్పుడైతే కబ్జా చేశారని అంటారో ఎవరు ఇంకా ఇల్లులు కట్టలేదు సార్. అంతా కట్టలేదు, కానీ వీళ్ళు ఎవరైతే కబ్జా చేశారు అంటారో ఉన్నారు. వాళ్ళకి ఫోన్ మాట్లాడితే ఏమంటారు మామూలు? అక్కడ నీదేమి లేదు ల్యాండ్, అంతా కబ్జా చేసేసాడు. ఆయన కొనుక్కున్నాడంట సార్, కొనుక్కున్నాడు అన్ని కలిపి కలిపి కొనేసుకున్నాడు, అన్ని కలుపుకుంటే కలుపుకొని కొనుక్కున్నాడంట. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయంట. నా డాక్యుమెంట్కి ఒక ఫోటో లేదు. అప్పుడు 89లో ఏముండేవి సార్? ఫోటోలు లేవు. ఇప్పుడు ఆయన డాక్యుమెంట్కి ఫోటోలు, రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. మరి ఎంతమంది మీకు పిల్లలు? నాకు 3 కూతుర్లు సార్. మీ పేరు మీదే ఉన్నదా? మీ నా పేరు మీద పిల్లల మీద రాయలేదు ఏమీ రాయలేదు. రాసుకుంటే అయిపోవాలి. అది ల్యాండ్ అప్పటికి లేదు కదా సార్, కబ్జా అయిపోయింది. ఏం రాస్తాను, ఎవరికి రాస్తాను? నా పేరు మీదే ఉంది. ఓకే. ఏమో నాకు న్యాయం చెయ్యండి సార్. ఎన్ని రోజులు అవుతుంది తిరగబట్టి మీరు? 1.5 year నుంచి తిరుగుతున్నాను సార్. 1.5 ఈ years. ప్రజావాణి వచ్చిన దగ్గర నుంచి తిరుగుతున్నాను. 1 year నుంచి తిరుగుతాం. ప్రజావాణి ఏమంటారు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు? అక్కడికి పో, ఇక్కడికి పో అనేసి ఏసీపీకి పొమ్మన్నారు, సిఐ దగ్గర కీసర పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. నేను ప్రజావాణిలో న్యాయం జరుగుతుందని తిరుగుతున్నా సార్. ఇంకంతకంటే నాకేం లేదు. ఏమన్నా మరి లోపల ఇన్ఛార్జ్ అదే వాళ్ళు 5 లక్షలు ఇస్తామంటున్నారు కదా, తీసుకోండి పొండి అంటున్నారు వీళ్ళు కూడా. అంతేనా? అంతే. మీరేమో నాకు 5 లక్షలు నేను ఏం చేసుకుంటాను సార్? ల్యాండ్ ఉంటే ఏదన్నా ఇంత రూమ్ ఏదన్నా నేను కూతుర్ల దగ్గర ఎందుకు ఉంటాను సార్? మీరు ఏం పని చేస్తారు? నేను రిటైర్ లైబ్రరీయన్. నేను కూడా లైబ్రరీయనా? లైబ్రరీయన్. అప్పుడు కొన్నా 89లో జాబ్ చేసేటప్పుడు. అంతే. రిటైర్ అయ్యారు? రిటైర్ అయ్యాను. జాబ్ చేసినప్పుడు కొనుక్కున్నారు? కొన్నా 89లో. నేను 84లో అపాయింట్మెంట్, 89లో కొన్నా. ఇప్పుడు ఎంత దాదాపు ఎంత ఉంటుంది కాస్ట్? అదా సార్, నాకు కరెక్ట్గా అయితే తెలీదు. 30 ఉంటుందేమో సార్. 35-30 లక్షలు ఉండొచ్చు. నాకు కరెక్ట్ తెలీదు. నేను అదంతా డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ? ఉన్నాయి సార్, అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి. ఇవేనా? ఇవే సార్. ఏమేమి వచ్చినప్పుడు ఏం చెప్పారు మీకు? వచ్చినప్పుడల్లా చూపిస్తున్నాను, డాక్యుమెంట్స్ చూపిస్తున్నాను. ఏసీపీకి మాట్లాడాము, వెళ్ళమ్మా సిఐకి. ఇదిగోండి సార్, ఇది మన ప్రజావాణి లెటర్. ఇది కాదు, ఇది నాది డాక్యుమెంట్ సార్. ఇంతమంది ఎవ్వరు లేరంట, అందరు చచ్చిపోయారంట సార్ దీంట్లో ఉండేవాళ్ళు. పేర్లన్నీ ఉన్నాయి. నెంబర్లు లేవు సార్, నాకేం తెలుస్తుంది సార్? ఇది దీనిదే సార్, మొత్తం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్. ఇదిగోండి సార్, ఒరిజినల్ ఇంట్లో ఉన్నాయి సార్. ఇదిగోండి సార్, ఇది నా ఫ్లాట్. 200 గజాలు. 200 గజాలు. ఇదిగోండి నా ఫ్లాట్ నెంబర్ 133. నాకు ల్యాండ్ నేను 200, నాది సెకండ్ డాక్యుమెంట్ అంటున్నారు కదా. 100 ఏమన్నాను సార్? అది నేను కొన్నాను, నేను ఎందుకు ఇస్తాను అంటున్నారు. నాకేం చేసుకునే కదా సార్? 5 లక్షలు ఎన్నాళ్ళు తింటాం సార్? ల్యాండ్ ఉంటే ఏదో ఉంటుంది కదా సార్. అందరూ ఆశపడేది ల్యాండ్, భూముల కొరకే కదా సార్. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అంటున్నారు, వాటికి వీటికి ఎందుకు తిరుగుతున్నారు? నివాసం ఉండాలని కదా. ఏదో ఇంత స్థలం ఉంటే తిన్నా తినకపోయినా ఇంట్లో పడుంటామని కదా సార్. నేనేమో డబల్ బెడ్రూమ్లు అడగట్లా, ల్యాండ్ అడగట్లా. నా ల్యాండ్ నాకు ఇప్పించండి అని అడుగుతున్నాను. ఇప్పుడైనా నేను సీఎం గారికి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నాకు ల్యాండ్ ఇప్పించండి, నాకు న్యాయం చెయ్యండి. లీడర్లు ఉన్నారని ఏం కాదు, ప్రజావాణికి వస్తే వాళ్ళు పంపుతున్నారు అంతే, వాళ్ళదేమీ లేదు. అవన్నీ నాకేం తెలుసు సార్, నాకు అదంతా ఏం తెలీదు. 5 లక్షలు ఇప్పిస్తాం పొమ్మంటున్నారు. నాకు 5 లక్షలు వద్దు, నా ల్యాండ్ నాకు ఇవ్వండి. సీఎం గారు నాకు హెల్ప్ చేయాలి సార్, ఎట్లాగన్నా నాకు చేయించండి, నా ల్యాండ్ నాకు ఇప్పించండి సార్ ప్లీజ్. కన్స్ట్రక్షన్ 1-2 జరుగుతున్నాయి సార్. 1-2 కీసరాకు 1.5 ఉంటుందేమో సార్. 1.5 దగ్గర